ప్రియమైన సహోదరులకు, స్నేహితులకు, శ్రేభిలాషులకు, సంఘ విశ్వాసాలకు ప్రభు పేరిట పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఈ విధంగా మేము చూడడానికి ఈ పామ్ సండే రోజున మీతో కలిసి నామం స్థించడానికి దేవునికి యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకొని ఇక లైవ్ సర్వీస్ని మనం స్టార్ట్ చేసుకుందాం. మన గృహాల్లో అందరము కలిసి ఫ్యామిలీ మెంబర్స్గా, ఫ్రెండ్స్గా దేవుని నామం వినపరచడానికి సిద్ధపడదామని ప్రేమతో మనం చేస్తాం. లెట్స్ ఆల్ బౌ అవర్ హెడ్స్, కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రం. ఈ యొక్క ప్రత్యేక రోజున మీరు యెరూషలేములో ప్రవేశం చేసిన ఈ ప్రత్యేక రోజున ఈ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ వాక్య నెరవేర్పుని జ్ఞాపకం చేసుకోవడానికి మేమందరం కలిసి మా గృహాలలో మీ నామాన్ని వినపరుస్తూ ఉండగా, మా గృహాల్లో అడుగు పెట్టగలిగి దేవాలయాలు కాగలిగలాగిన, మా నోటి మాట మా ప్రత్యేక ధ్యానానికి సంగీకరమగులాగిన, నీ మాటలు మేము ధ్యానం చేసినప్పుడు నీ శక్తిని మేము పొందగలిగలాగిన మాకందరికి మీరు పేరు పేరిన సహాయం పడిపడుతున్నామయ్యా. మేమందరము మా గృహాల్లో ఉండి మీ నామాన్ని వినపరుస్తున్నప్పుడు అయ్యా, మీరు మెచ్చే శ్రేష్టమైన సంగీతం, మీరు మెచ్చే పాటలు మా నోట రాగలుగులాగిన, మా చేతుల చప్పట్ల శబ్దం మిమ్మల్ని సంతోషపరచలాగిన, మా వాద్యాల శబ్దం మిమ్మల్ని వినపరచలాగిన సహాయం పడిపడుతున్నాం. ఎవరైతే ఈ లైవ్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ పేరు పేరిన దీవించి పడిపడుతూ, మీ ఆశీర్వాదముతో మమ్మల్ని బలపరిచి ప్రభు నడిపించబడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమిలాడు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారం ఈ వారం దాకా మనల్ని, మన కుటుంబాలని మన ఘనమైన దేవుడు తన సజీవ రెక్కల చాటును భద్రపరిచి, తన కృప మనకు తోడు ఉండనిచ్చి, తన క్షేమాన్ని మనకిచ్చి ఆశ్చర్యంగా మన కుటుంబాలను పోషిస్తున్నందుకు కృతజ్ఞతగా ఆయన నామం వినపరచడానికి అందరికి వచ్చిన పాట స్తుతి పాటలు కూడా, స్తోత్రాలు కూడా, స్తుతులందుకు పూజాలు కూడా అని హృదయపూర్వకముగా మన స్తుతులను ఆయనకు అందించడానికి అందరం కలిసి హృదయపూర్వకముగా చేతులతో మన స్వరముతో ఆయన నామం వినపరచడానికి సిద్ధపడదాం.
ప్రాణ స్నేహితుడు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభువు. నా ప్రాణ స్నేహితుడు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభువు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సముఖములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మన దేవుడు చేస్తున్న మేలుకు ప్రతిగా మనం ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము. కానీ మనకు కావాల్సిందే మన స్థుతులు, మన స్తోత్రాలు. మనకు కావాల్సిన మన హృదయం. కాబట్టి హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ మనందరం కలిసి ఏక మనసుతో, ఏక స్వరముతో కుటుంబాలుగా ఆయన నామాన్ని వినపరచడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. కళ్ళు మూస్తున్నట్టయితే కనుక అందరం కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని వినపరుస్తూ మన పట్ల, మన కుటుంబాలలో ఆయన చేస్తున్న మేలుకు ప్రతిగా దేవునికి స్తోత్రమై చెప్పడానికి మన స్వరమెత్తి ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రమయ్యా. నడిపిస్తున్నవాడా, కాపాడుతున్నవాడా, పోషిస్తున్నవాడా, అద్భుతంగా మా కుటుంబాల తోడు మీరుండి సహాయం చేసిన కృపగలిగిన దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. హల్లెలూయా, నీకు స్తోత్రం, దైవమానికి స్తోత్రం, పరిశుద్ధడానికి స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం, దైవమానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతింతురు నీ నామం, ఘనపరతురు నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. మన ప్రభువు నామ హృదయపూర్వకంగా స్తుతించడానికి, మన దేవుని నామ, మన దేవుని నామం కనపరచడానికి, హృదయపూర్వక నామం స్తుతించడానికి, హృదయపూర్వక నామం కనపరచడానికి ఉదయం సిద్ధము చేసుకుందాం. హల్లెలూయా. బలమైన
అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. ఆశ్రయదుర్గము ఈ నామం, నా కొండ నా కోట. ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా 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 నీ నామం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా. పరిణామం కలిగిన వాళ్ళని స్తోత్రం. అన్నిటికన్నా పరిణామం కలిగిన ఏకైక మా పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. దైవమానికి స్తోత్రం. మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవానికి స్తోత్రం. ఈ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి స్తోత్రం. ఈ కౌగిట్లో దాస్తున్న వాడానికి స్తోత్రం. ఆశ్చర్యంగా మా కుటుంబాలు పోషిస్తున్న వాడానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దైవమా తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. రక్షకానికి స్తోత్రం. దైవమానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రమయ్యా. మా ఆరాధన నీకే, మా స్తుతులు నీకే, మా స్తోత్రాలు నీకే. మా హృదయాన్ని మీరు అంగీకరించండి. మా స్తుతులు స్వీకరించండి. మా ఆరాధనను మీరు అంగీకరించండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తా, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తా, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన.
స్తుతులతో నీ సన్నిధి చేరేదా, ప్రణమిల్లిన ఆత్మతో నిన్నే కీర్తించేదా, కృతజ్ఞతా స్తుతులతో నీ సన్నిధి చేరేదా, ప్రణమిల్లిన ఆత్మతో నిన్నే కీర్తించేదా. ప్రేమామయుడా నా యేసయ్యా, ప్రేమామయుడా నా యేసయ్యా, ప్రేమామయుడా నా యేసయ్యా, ప్రేమామయుడా నా యేసయ్యా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. నా హృదయం నీ కొరకై పరితపించుచున్నది, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. నా హృదయం నీ కొరకై పరితపించుచున్నది, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. కృపగల దేవా నా యేసయ్యా, కృపగల దేవా నా యేసయ్యా, కృపగల దేవా నా యేసయ్యా, కృపగల దేవా నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఒరే మూర్ఖమట, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన. దేవానికి స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం. మా ఆరాధన స్వీకరించగలిగే ప్రేమగల దేవానికి స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో మందిరము వేర్వేరు గృహాల్లో ఉన్నప్పటికీ ఒకే హృదయంతో స్తుతిస్తున్నామయ్యా, ఒకే ఆత్మతో స్థిరపరుస్తున్నామయ్యా, ఏక మనసుని నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా మా స్తుతులు అంగీకరించండి, మా స్తోత్రాలు స్వీకరించండి. స్తుతుల మీద ఆశీనులయ్యి మమ్మల్ని పేరుగా దృష్టించి మమ్మల్ని బలపరచుకుంటున్నామయ్యా. ఈ సందులో మేము ఉన్నామయ్యా. మేము గృహాల్లో ఉన్నప్పటికీ మా గృహాలను నీ సన్నిధిగా మేము భావిస్తూ ఉన్నాము తండ్రి. మేమున్న చోటుని నీ సన్నిధిగా మేము పరిగణిస్తున్నాము యేసయ్యా. మమ్మల్ని దృష్టించండి, మమ్మల్ని బలపరచండి, నీ కృపలో మమ్మల్ని నడిపించండి, నీ దీవెనతో మమ్మల్ని నడిపించండి.
మా గృహాలలో స్థుతులను చేసిన స్థుతులని మేము చేసిన ఈ ఆలాపనని మేము స్వీకరించిన పడుతూ ఈ ఆదివారం ఆ ఆశీర్వాదాన్ని మాకందరికి ఉండాలని దయచబడుతూ మీరే మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచబడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమలాడి వేడుకని ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు నన్ను ప్రేమించడానికి ఇచ్చిన ఘనమైన ఆధిక్యతను బట్టి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఉన్నత నామములకు బంగారు పాదాలకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మధ్యల ఆదివారం పామ్ సండే యెరూషలేములో యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేసి ఆ రోజున ఆయన వెనకాల అనేక మంది స్తుతులతో స్తోత్రాలతో జయ గీతాలతో జయ నాదాలతో మట్టలు వచ్చుకొని ఆయన ముందుగా మలికారుతున్న విషయాన్ని మత్తయి మార్కు లూకా యోహాను స్వార్థల్లో నలుగురు స్వార్థికులు రాసిన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బట్టల ఆదివారం రోజున మన గృహాలు ఉన్నప్పటికీ వీఆర్ గోయింగ్ టు థింక్ దట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ అ చర్చ్. మన గృహము ఒక మందిరంగా మనం చూద్దాం. మన గృహాలు దేవుని సభలో మందిరాలుగా ఈ రోజున మార్పు చెందుతూ ఉన్నాయి. మన గృహములోంచి అంటే మందిరమైన మన గృహములోంచి ఆ నామాన్ని గణపరుస్తూ ఉండగా, ఆయన స్తుతిస్తూ ఉండగా, ఆ నామాన్ని కీర్తిస్తూ ఉండగా మన దేవుడు మనందరి గృహములో ఆయన తన కనులుస్తూ ఉండరించి మనలను తన కృపలో బలపరిచి మన ప్రణాత్మ దేహంలో కొంచెం శక్తిని అందించి మనలో మన కుటుంబాన్ని రాబోతున్న రోజులని తన నామమైక్య మార్గమై ఘనంగా నడిపించగలడని నేను నమ్ముతున్నాను. దేవుడు మన కుటుంబాలు తోడు ఉండి, మన కుటుంబాల వెంబడి ఉండి, మన కుటుంబాలలో మనతో పాటు ఉండి తన నామమైక్య మార్గమై మనం చూడబోతున్న వారం రోజులంటే మనలను తన కృపలో తన ఆధిక్యతలో హెచ్చించి గణపరిచి అద్భుతంగా అది సాక్షాత్మై నడిపించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యంలోనికి నడిపించబడతా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మీ కొరకు చదవడానికి సిద్ధపడుతున్నాను. బైబిల్ కలిగిన వాళ్ళు బైబిల్ తెరిచి వాక్యాన్ని పరిశీలన చేద్దామని ప్రేమతో మనం చేస్తాం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 21 మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1వ వచనంలో కొన్ని కొలుస్తున్నామండి మనం చదువుకోబోతూ ఉన్నాం. 1వ వచనం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్టు దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇతన్ని చూచి మీ ఎదుటిన్న గ్రామంలోనికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నందుకు తోలుకొనరండి. ఎవడినో మీకు ఏమైనా అని నెడలా అవి ప్రభువును కావలసినవని చెప్పవలడు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు జరిగను. అదేమనగా ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహన పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి మెద్ద పుచ్చుచున్నాడని శివుని కుమారుతో చెప్పడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నట్టు జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయించి ఉన్నది. 10th verse 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణ మధ్యయు ఈయన ఎవరో అని కలవర పడెను. ఈ వచనాలను చూస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో తను అడుగుపెట్టి బాలుడిగా జన్మించి 33 సంవత్సరాల అతి పరిచితమైన జీవితాన్ని, మాదిరికర జీవితాన్ని జీవించి అందులో 3 సంవత్సరాలు చక్కని శ్రేష్టమైన పరిచర్య చేసి ఆ 3 సంవత్సరాల పరిచర్య శివరాత్రికి వస్తున్న సందర్భాన్ని బైబిల్ చూస్తూ ఉంటాం. ఈ వీక్ని హోల్ వీక్ అని మన యొక్క బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ పరిభాషలో ఇది ఒక పరిస్థితి వారంగా మనం పరిగణలో తీసుకుంటా ఉంటాం. యెరూషలేములో ఈ రోజున ఈ మట్లాదో రోజు యేసుప్రభువు వారు అడుగుపెట్టి ఈ వారం అంతా యెరూషలేములో ఉండి ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, జరిగించిన పరిచర్య కానివ్వండి బైబిల్లో మనకి మాదిరికరంగా కనబడుతూ ఉన్నాయి. ఇదే వారంలో శుక్రవారం రోజున యావత్ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు శిలువలో యజ్ఞ పశువుగా యేసు ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతట్లో
గొప్పగా పేరు పొందిన వాళ్ళు, లేకపోతే ప్రపంచమంతట్లో దేవుళ్ళుగా పిల్లబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రమే తన కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని వెలగా పెట్టిన ఒకే ఒక మహనీయుడి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున అలాంటి మహనీయుని మనం ప్రభువుగా కలిగినందుకు సంతోషపడతాం. ఎందుకంటే తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక. ఒకవేళ కనుక యేసు ప్రభు ప్రేమ ఇంకా అర్థం కాకుండా ఉంటే కనుక, మై డియర్ ఫ్రెండ్, వాంట్ టు టెల్ యు దిస్ మార్నింగ్, ఇదే కలుపుతో మాట చెప్తూ ఉన్నాను. నన్ను ప్రేమించిన లోపల ఎవరున్నా లేకపోయినా పరలోకంలో ప్రేమించే ఒక వ్యక్తి, మన లోకంలో ఉండగా కాపాడే వ్యక్తి, ఈ లోకంలో నువ్వు తను చాలిస్తాయి మన ఆ రాజ్యంలో చేర్చే వ్యక్తి యేసు ప్రభువును ఒకడే ఉన్నాడు విషయాన్ని తెలుసుకోవలసిందిగా ప్రేమతి మాటని నీకు తెలియచేస్తూ ఉన్నా. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన ఈ సందర్భాన్ని మనం చదివిన ఈ 10 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నా. యేసు ప్రభు వారు యెరూషలేములో జయప్రవేశం చేసిన ఈ సందర్భం, ఈ విషయం అది వాస్తవం కాబట్టి మత్తయి గారు తన సువార్తలు చెబుతున్నాడు, మార్కు గారు తన సువార్తలు చెబుతున్నాడు, లూకా, యోహాను గారు కూడా వారి సువార్తల్లో విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇదే యోహాను గారు ఆయన పత్రిక రాసినప్పుడు మొదటి యోహాను పత్రికలో చూస్తే 1వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం మొదలుకొని చూస్తూ వచ్చినప్పుడు, జీవవాక్యమును కూర్చున్నది అది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏమి వింటామో, కనులారా ఏమి చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూసనో అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయచ్చు ఉన్నాం. యోహాను గారితో స్వస్థాలతో మాట్లాడుతున్న మాట, మేము ఏం చూసామో, మేము దేన్ని తాకామో అది మీరు చెప్తున్నా అంటే వాస్తవాన్ని మీతో మాట్లాడుతున్నాను అంటున్నారు యోహాను గారు. తన స్వహస్తాలతో మాట్లాడిన మాట ఇది. మేము ఏం చూసామో, ఏం తాకామో, ఏది మేము పరిశీలన చేశామో దానిని మాత్రమే చెప్తున్నాము. కానీ ఏదో కల్పన కథగా లేదా ఒక కథగా ఇది మేము చెప్పట్లా. అంటే ఈ వాస్తవం యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశం చేయడము వాస్తవంగా జరిగింది చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసినట్లయితే గనక యేసు క్రీస్తు వారు యెరూషలేములోనికి అడుగుపెట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాల్లోంచి కొన్ని మన మాటలని మనకున్న ఈ టైంలో, ఈ డివోషన్లో, ఈ లైవ్ స్ట్రీమ్లో మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇదే మత్తయి సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో చూస్తే గనక ఆయన యెరూషలేములోనికి రావడానికి, గాడిద పిల్ల మీద రావడానికి, గాడిద పిల్లని ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి కారణం నిలబడతా ఉంటుంది. ఆ కారణాన్ని చూస్తే గనక అదే అధ్యాయంలో 4వ వచనం చూస్తే గనక ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను అంటారు. జకరియా గారు ప్రవచిస్తారు. జకరియా గారు యేసు ప్రభు కంటే కొన్ని 100 సంవత్సరాల క్రితము ఆయన ప్రవక్తగా పరిచయం చేసినారు. ఆ జకరియా యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో పాత నిబంధనలో జకరియా గారు చెప్పిన ప్రవచన వాక్యాన్ని యేసు ప్రభు నెరవేర్చడానికి గాడిదని, దాని పిల్లని ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టుగా బైబిల్ చూస్తూ ఉంటాం. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటను చూస్తాం. యేసు ప్రభు గాడిద పిల్లని సెలెక్ట్ చేసుకుని యెరూషలేములోనికి ఆయన అడుగు పెడుతున్నాడు అని చెప్పి కొన్ని 100 సంవత్సరాల క్రితమే ప్రవక్త జకరియా దీన్ని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ప్రవచనాలని నెరవేర్పులు ఆయనే కాబట్టి ప్రతి ప్రవచన వాక్కు ఆయన కొరకు ఏమీ చెప్పలేవు, అవన్నీ ఆయన తీర్చి చూపించాడు. కాబట్టి ప్రవచన నెరవేర్పు ఆయన వల్లే జరిగింది. కాబట్టి తన కోసం చెప్పిన మాటను నెరవేర్చడానికి యేసు క్రీస్తు వారు గాడిదని తన లోపలికి అడుగు పెట్టడానికి సెలెక్ట్ చేసుకున్న ఒక యానిమల్ గా మన పరిశీలన చేద్దాం. మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో గాడిద చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు పుట్టినప్పుడు, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఆయన తల్లిదండ్రులు గాడిద తీసుకుని వెళ్ళి ఉంటారని చరిత్రగా మాట్లాడుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఆయన తల్లిదండ్రులు లేకపోతే ఆ యొక్క మరి యోసేపులు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ బట్టి గాడిదని వాళ్ళు వాడి ఉండొచ్చు అని చరిత్రకాలు మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఆ యేసు ప్రభు ఉన్న టైంలో
దానికి ముందు దాని వెనకాల కూడా అనేక రకాల జంతువులని ప్రజలు వాడుతూ ఉండేవారు. గుర్రం వాడిన సందర్భాలు చూస్తూ ఉంటాం. ఒక గుర్రం దేనికి సాదృశ్యం కనబడుతుందంటే కనుక అది ఒక యుద్ధానికి లేకపోతే ఒక పోరాటానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటాయి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు గుర్రాలు వాడతారు, ఎందుకంటే అది పరిగెడుతుంది, స్విఫ్ట్, అది బాగా ఫాస్ట్గా పరిగెట్టే జంతువు అది. కాబట్టి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు స్విఫ్ట్గా పరిగెత్తే, ఫాస్ట్గా పరిగెత్తే గుర్రాలని సెలెక్ట్ చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. రాజులుగా పేరు పొందిన వాళ్ళు, రాజులుగా పట్టాభిషేకం చేయబడిన వాళ్ళు, రాజులుగా పరిపాలన చేసిన వాళ్ళు ఏనుగుల వాటిని చూస్తూ ఉంటారు. రాజరికానికి ఒక దర్పానికి లేకపోతే రాజరికపు ఆ స్థాయిని చూపించేది ఏనుగు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక ఈ రెండు కంప్లీట్ యేసు ప్రభువు గారు గుర్రాన్ని తీసుకోలేదు, ఏనుగులు తీసుకోలేదు, గాడిదను చూస్తూ వచ్చినప్పుడు అక్కడ గాడిద ఒక భారవాహకమైన వాక్యం చూస్తాం మనం. భారవాహకమైన గాడిద, దాని పిల్ల అని బైబిల్ చెప్తుంది. అంటే యేసు ప్రభు సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. ఆ సాత్వికుడికి కనెక్ట్ అయ్యేది, సాత్వికంగా కనబడే గాడిద మాత్రమే. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు గాడి మీద వస్తారని చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రంథకర్త జకరియా మాట్లాడిన మాటని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన కోసం ఏం చెప్పబడిందో ఆ మాటని నెరవేర్చేవాడే కానీ ఆయన తీసి పక్కన పెట్టేవాడు కాదు. కాబట్టి తన మాట నెరవేర్పుని బట్టి సాత్వికుడైన యేసు ప్రభు సాత్వికమైన గాడిదను తీసుకొని ఎరుసలేములోకి అడుగు పెట్టినట్లుగా బైబిల్లో మనం గమనించాలని మీ ప్రేమతో మాట్లాడుతూ ఉన్నా. అది మాత్రమే కాదు కానీ యేసు ప్రభు గాడిదను సెలెక్ట్ చేసుకోవడానికి, దాని మీద రావడానికి మరో సందర్భం నిలబడతా ఉంటుంది. యేసు ప్రభు గాడిదను సెలెక్ట్ చేస్తారంటే గనక దట్ డెమాన్స్ట్రేట్స్ పీస్. యేసు ప్రభు సమాధానంగా వస్తున్నాడు కాబట్టి, యేసు ప్రభు సమాధాన కర్త కారకుడు కాబట్టి ఆయన సమాధానంగా వస్తున్నానని చెప్పడానికి ఆయన వ్యక్తిత్వం మాత్రమే కాదు, ఆయన సెలెక్ట్ చేసిన పశువు కూడా దానికి ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఎందుకంటే గాడిద పీస్కి సాదృశ్యం కనబడుతుంది చరిత్రలో. ఒక వ్యక్తి సమాధానంగా వస్తుంటే ఆ వ్యక్తి గాడిద సెలెక్ట్ చేసినట్లుగా పాత గ్రంథంలో కొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి సమాధాన మనసుతో వస్తున్నాడు అంటే ఆ వ్యక్తి సెలెక్ట్ చేసిన యానిమల్ ఏంటంటే అది ఖచ్చితంగా గాడిదే. యేసు ప్రభు సమాధాన కర్త, దానికి అధిపతి, సమాధాన కారకుడు కాబట్టి ఆయన తన సమాధానాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పడానికి అది ఒక మెసేజ్. యేసు ప్రభు గాడిదను సెలెక్ట్ చేస్తున్నాడంటే ఈజ్ గివింగ్ ఎ మెసేజ్. నేను సమాధాన కారకుని, సమాధాన కర్తని, నేను దగ్గరికి వస్తున్నాను చెప్పడానికి యేసు ప్రభు గాడిదను సెలెక్ట్ చేసినట్లుగా మరొక మాటను విజ్ఞాపనం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు కానీ మనం చూస్తూ వచ్చినప్పుడు, గమనిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు టైంలో హెరోదు రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ హెరోదు రాజు పరిపాలనలో భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు ఆ హెరోదు రాజు ఆ యొక్క రాజరి కుటుంబంలో ఆయన జరిగిన సందర్భాలు మనకు తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు పరిచయం చేసినప్పుడు హెరోదు రాజు చేసిన భయంకరమైన దారుణమైన చావులన్నీ మనం చూస్తాం చరిత్రలో, బైబిల్ గ్రంథంలో. అంటే ఇలాంటి హెరోదు రాజు యొక్క పరిపాలనలో మగ్గిపోతున్న వారికి నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను, నేను మీకు నా శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నా సమాధానం ఇవ్వడానికి వచ్చానని చెప్పడానికి యేసు ప్రభు గాడిదను సెలెక్ట్ చేసుకొని ఆ గాడిద మీద అడుగు పెట్టి ఆ శాంతిని తన ప్రజలకు ఇవ్వటానికి తన మనసులో మాత్రమే, మాటల్లో కాకుండా క్రియారూపంలో చూపించిన వాడు క్రీస్తు ప్రభు మాత్రమే. క్రీస్తు ప్రభు పరిశీలన చేస్తే కనుక ఆయన శాంతి ప్రదాత అని బైబిల్ చెప్తుంది. ఆయన శాంతి ప్రదాత మాత్రమే కాదు, శాంతికి సమాధానానికి ఆయనే కర్త, శాంతి సమాధానానికి ఆయనే ఆధారం. అలాంటి ఆధారమైన దేవుడు తన ప్రజలకు శాంతిని ఇవ్వడానికి, తన ప్రజలకు పీస్ ఇవ్వడానికి, నెమ్మదివ్వటానికి ఆయన గాడిద మీద కూర్చోండి, గాడిద మీద ఆయన లోకంలోనికి అడుగు పెట్టాడు విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు కానీ మరొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు సెలెక్ట్ చేసిన గాడిద వాస్తవాన్ని చూస్తే గనక యెరూషలేముకు సంబంధించిన గాడిద కాదు. ఫస్ట్ చూస్తే చూడండి ఒకసారి. ఆయన తర్వాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి ఎదుట గ్రామంలోనికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో కూడా గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నేర్దకు తోలుకుని రండి అన్నారు. అంటే యేసు యెరూషలేముకు అడుగు పెడుతూ ఉన్నాడు. అడుగు పెట్టడానికి ముందు వేరే వేరే ప్రాంతాల్లో, వేరే వేరే ఊళ్ళలో ఈ గాడిదని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే దాన్ని సింపుల్గా ఆలోచన చేస్తే ఒక మాట అర్థమవుతుంది. గాడిదకి యెరూషలేములో ప్రవేశం లేదు. గాడిద యెరూషలేముకు సంబంధించిన గాడిద కాదు, వేరే ప్రాంతపు గాడిద. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన చేసిన పని ఏంటంటే కనుక తనతో పాటు యెరూషలేము తీసుకెళ్తున్నాడు. ఆయన గాడిదని దాని ఇంతకు ముందు ఎప్పుడు ఎవరో కూడా కూర్చుండలేదు అని మరొక స్వార్థికుడు మాట్లాడతాడు.
దాన్ని ఎవరో కూడా ఉపయోగించలేదు, దాని మీద ఎవరో కూడా దానికి ట్రైనింగ్ ఇవ్వాల, దాన్ని ఎవరో నేర్పించలేదు, దాన్ని ఎవరు దేనికి ఏ పనికి కూడా వాడాలా. అంటే దేనికి ఎవరికి ఉపయోగపడని, ఎవరి కొరకు వాడబడని గాడిదని అని సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రైనప్ చేసి అని చేస్తానంటే ఆ గాడిదని యెరూషలేము లోపలికి అని తీసుకెళ్తా ఉన్నాడు. అంటే నిజం గమనిస్తూ వచ్చినప్పుడు వాస్తవానికి ఎవడో కూడా జంతువుని కొనుక్కొని ఇంట్లో కట్టి పెట్టుకొని ఉంచుకోడు. అంటే మేబీ నాకు అనిపిస్తుంది, మేబీ దిస్ లైక్ మై పర్సనల్ ఫీలింగ్, మై పర్సనల్ థాట్, అది ఎవరికి ఉపయోగపడని గాడిద, ఎవరికి పనిచేయని గాడిద. ఆ పనిచేయని గాడిదని ఆయన తన కొరకు సెలెక్ట్ చేసుకొని పనికొచ్చే గాడిదగా మార్చుకున్నాడు. ఎవరి దగ్గర కూర్చోలేదు, దానికి ఎవరిని మోయడం అలవాటు లేదు, దానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. అప్పటిదాకా అది ఎవరికి ఉపయోగపడని మోనల పడవేయబడి కట్టివేయబడిన గాడిదని ఆయన సెలెక్ట్ చేసుకొని తన కొరకు దాన్ని వినియోగించుకొని ఆ ఇన్ బిట్వీన్లోనే ఆ కొద్ది టైంలోనే దానికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి దాని మీద కూర్చొని ఆయన లోపలికి వెళ్ళాడని బైబిల్ చెబుతున్నారు. అంటే ఉపయోగపడిన దానిని యేసు ప్రభువు తన కొరకు ఉపయోగించుకోగలడు. ఒక గాడిదనే ఉపయోగించుకున్నాడు అంటే కనుక యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని తన కొరకు ఉపయోగించుకోగలడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, ఈ పామ్ సండే రోజున, ఈ మఠలాద్వారం రోజున యేసు ప్రభువు నిన్ను ఉపయోగించుకోవడానికి, తన నామము కుమార్తెమై నడిపించడానికి, నీకేం అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పడానికి, నీకు తెలియని విషయాలకు బోధించడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నీ చేపట్టు నడిపించడానికి, నిన్ను పరమ యెరూషలేముకు తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ హ్యాస్ చూజన్ యూ. ఆయన నిన్ను తనతో పాటు తీసుకెళ్ళడానికి ఎంపిక చేస్తున్నాడు. గాడిదలో వచ్చిన మాట గమనించండి. గాడిద యేసు ప్రభువుకి తనను తాను అప్పగించుకున్నట్టే. అది చేసిన ఒకే ఒక పని, దానికి ఏం తెలియదు చెప్పి పారిపోలే, ఏం తెలియదు చెప్పి రావడానికి ముందుకెళ్ళలేదు. విప్పి యేసు తోలుకొని వస్తే వచ్చింది, యేసయ్యకి తనను తాను అప్పగించుకుంది. ఏమైందనంటే గాడిద జీవితమే మారిపోయింది, గాడిద లైఫే మారిపోయింది. బట్టల మీద నడుస్తూ ఉంది. అనేక మంది దేవుని నామాన్ని, యేసు ప్రభువుని జయ గీతాలతో కనపరుస్తూ ఉంటే ఆ ఘనతలో గాడిదిగా పాత్ర కూడా మనం చూస్తూ ఉంటాం. యేసయ్యని తీసుకెళ్తున్న పాత్ర, యేసయ్యని మోసుకెళ్తున్న పాత్ర. ఈ రోజున, ఈ పామ్ సండే రోజున ఐ వాంట్ టు ఛాలెంజ్ యు దిస్ మార్నింగ్. ఈ రోజు తోటలకు ఇష్టపడుతున్నాను, నిన్ను నీవు యేసయ్యకి అప్పగించుకోగలిగితే, నిన్ను, నీ లైఫ్ని, నీ ఫ్యూచర్ని, నీ ఫ్యామిలీని ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆశరాని గాడిదికి ఆయన నేర్పించి యెరూషలేముకు తీసుకున్న దేవుడు నీ చేయి పట్టుకొని, నీ కుటుంబం చేయి పట్టుకొని నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచి ఈ లోకంలో నడిపించి పరమ యెరూషలేములోని యేసు ప్రభు తీసుకొని వెళ్ళగలడు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. నిన్ను యేసుకి అప్పగించుకో, నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన ఆధీనంలోనికి నిన్ను నువ్వు చేర్చుకో. ఎప్పుడైతే నిన్ను యేసుకి అప్పగించుకుంటావో, ఏమి భాషరాని గాడిదనే తీసుకుని నడిపించిన దేవుడు నువ్వు నడిపించలేదా? భాషరాని గాడిదకి ఘనత ఇచ్చిన దేవుడు నీ ఘనత ఇవ్వలేదా? భాషరాని గాడిదని, ఎందుకు ఉపయోగపడని గాడిదని తన కొరకు ఉపయోగించిన దేవుడు నేను ఉపయోగించుకోలేదా? డు నాట్ బి అఫ్రైడ్ మై ఫ్రెండ్. నిన్ను యేసుకి అప్పగించుకో. ఈ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి రకరకాల ఆలోచనలతో, సందిగ్ధంతో ఉంటే నా ప్రియమైన సహోదరునితో మాట్లాడుతున్నాను. నిన్ను నేను యేసుకి అప్పగించుకో. ఈ పరిస్థితుల వల్ల, ఈ లాక్డౌన్ వల్ల మన ఫ్యామిలీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఎవరో వారు ఎక్కడెక్కడ ఉన్నాలో అక్కడ ఆగిపోయాం. ప్రయాణం చేయడానికి లేదు, ధైర్యంగా బయటకు వెళ్ళడానికి లేదు, ధైర్యంగా ఎవరితో మాట్లాడడానికి లేదు. ఒక భయం మన గుండెలు పట్టి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంది. రేపొద్దున భవిష్యత్తు ఏంటో తెలియదు. ఈ లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గాడిలో పట్టడానికి, మన వ్యాపారం, ఉద్యోగం గాడిలో పట్టడానికి ఇన్ని వారాలు పడుతుంది, ఇన్ని నెలలు పడుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో రేపటి రోజు గురించి భయపడుతున్నావా? నీ సహోదరునిగా, దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతున్నాను. రేపటి గురించి నువ్వు భయపడవద్దు. ఈ రోజు నిన్ను దేవునికి అప్పగించుకో. రేపటి రోజున ఆయన నడిపిస్తాడు. ఈ రోజున నిన్ను నాకు అప్పగించుకో. రేపటి రోజున నేను ఎలా నడిపించబడాలో, ఎలా పోషించబడాలో, ఎలా కాపాడబడాలో ఆయన చేయి పట్టుకొని నీ తోడు ఉండి నడిపించే దేవుడు అని యేసు క్రీస్తు ఉన్నాడు కనుక ఆయన నడిపిస్తానని చెప్పడానికి ఇష్టపడుతూ నాకు నాట్ బి అఫ్రైడ్. భయపడవద్దు, నిన్ను నాకు అప్పగించుకో. ఎలాగైతే యేసు ప్రభు గాడిదని సెలెక్ట్ చేసుకొని ఎవరికి పనిచేయని గాడిదని తనకు వినియోగించాడు, నువ్వు ఎవరికి పనిచేయలేదనుకుంటున్నావేమో యేసుకి పని చేస్తావు. ఎవరికి నా వల్ల ఎవరికి యూస్ లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా వల్ల నేను ఎవరికి సంతోషం లేకపోతే అనుకుంటున్నావేమో. డు నాట్ థింక్ నెగిటివ్లీ.
అలా నెగిటివ్ ఆలోచనలోనికి నువ్వు పోవద్దు. యేసేకి అప్పగించుకో. ఆయన ద్వారా ఎలా నడిపించబడతావో, నీ కుటుంబం ఎలా ఉపయోగకరంగా నువ్వు తయారవుతావో నేను నీ జీవితంలో అనుభవపూర్వకంగా చూడగలవని దేవుని సేవకునిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తా ఉన్నా. ఒకరోజు నా జీవితం విషయంలో కూడా అంతే. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఒకప్పుడు ఇలాంటి స్పష్టంగా మాట్లాడడం నాకు చేత కాదు. ద సేమ్ టైం తెలుగుని చక్కగా మాట్లాడడం నాకు తెలియదు. 10 మందిలో ఎప్పుడు నేను మాట్లాడాలా. అలాంటి పరిస్థితుల్లో దేవుని పరిచయ భారం దేవుని నా భుజాన్ని వేసినప్పుడు ఈ భారం పట్టుకొని మొదటిసారి ఆరాధన నిలబడి వాక్యం చెప్పినప్పుడు నా మాట ఎవరికి అర్థం కాల. కారణం ఏంటంటే నాకు మాట్లాడడం చేత కాదు. విపరీతమైన నత్తి ఉండేది, మాటలో విపరీత తడబాటు ఉండేది. ఒక మాట చెప్పాలంటే విపరీతమైన టెన్షన్ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకు వచ్చిన తొలి దినాల్లో నా తల్లిదండ్రులు దేవునికి సమర్పించారు. కానీ ఆ రోజున దేవుని సేవలోనికి నేను రావడానికి తగినట్టుగా దేవుని తయారు చేయాలని చెప్పి నన్ను నేను దేవునికి అప్పగించుకున్నా. బిలీవ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 12 years నా 12 సంవత్సరాల పై సుమారు దేవుని పరిచయం చేయడానికి ఆయన కృపని నాకు తోడించిన దేవుడు ఇంకలేదా. నన్ను నేను అప్పగించుకున్నప్పుడు నన్ను నడిపిస్తున్న దేవుడు నడిపించలేదా. నన్ను నా కుటుంబాన్ని నా దేవుడు నడిపిస్తూ వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు నడిపించగలడు, నడిపిస్తాడు. దేవుడికి నిన్ను అప్పగించుకో. నువ్వు సృష్టించింది ఆయన, నీ కొరకు భవిష్యత్ ప్రణాళిక కలిగింది ఆయన, నీకోసం ఆలోచన చేస్తుంది ఆయన. అలాంటి దేవునికి నీవు అప్పగించుకో. నీ జీవితం ఎంత గొప్పగా నడిపించబడుతుందో, నువ్వు ఎంత ఘనంగా నడిపించబడతావో, ఆయన నామమై మార్గమై ఎలా నడిపించబడతావో, నిన్ను బట్టి అనేక బలపరచబడతారో నీ జీవితంలో నువ్వే ప్రత్యక్షంగా చూడగలని చెప్పడానికి దేవుని సేవకునిగా అనుభవంతో మాట్లాడుతూ ఉన్నా. ఒకప్పుడు నేను పనిచేయని వ్యక్తిని, ఒకప్పుడు ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని నేను. ఈ రోజున ప్రభు కొరకు ఆయన నన్ను ఉపయోగించుకొని వాడుకుంటున్నాడు. అనేకులు దేవుడి కృపను బట్టి నా ద్వారా బలపడటానికి దేవుడు నిలబెట్టాడు. ఆ రోజున నన్ను నేను దేవుడికి అప్పగించుకోకపోతే కనుక నా జీవితం ఏమైతే ఉండేది. ఆ రోజు అప్పగించుకున్నాను. ఇప్పటిదాకా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజు నీతో మాట్లాడే అనుభవంలో వచ్చి నీవు దేవుడికి అప్పగించుకో. నన్ను నడిపిస్తున్న దేవుడు నేను నడిపిస్తాడు. నన్ను పోషిస్తున్న దేవుడు నేను పోషిస్తాడు. నన్ను కాపాడుతున్న దేవుడు నేను కాపాడుతాడు. నన్ను తన కృపల్లో తన నామమికి మారణమై అనేకులకు ఉపయోగిస్తున్న దేవుడు నిన్ను కూడా ఉపయోగించుకుంటాడు చెప్పడానికి ఇష్టపడుతున్నా. దిస్ ఇస్ నాట్ జస్ట్ వర్డ్స్, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఇది నా అనుభవం. నేను నా జీవితంలో నేను అనుభవించిన అనుభవం ఇది. నా దేవునికి నన్ను అప్పగించుకున్నాను. ఆయన కృపను బట్టి నేను నడిపించబడుతూ వచ్చాను. ఈ రోజున ప్రియమైన స్నేహితుడు, మై డియర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ, మీతో మాట్లాడుతున్నాను. నేను నా దేవునికి అప్పగించుకో. ఆయనను బట్టి నీ జీవితంలో ఎంత ఘనంగా నడిపించబడబోతుందో నువ్వు చూడగలని చెప్పడానికి ఇష్టపడుతున్నా. గాడి చేసిన పని ఒకటి, తనను తాను దేవునికి అప్పగించుకుంది. దేవుని ప్లాన్ యెరూషలేము సముద్రాన్ని గాడిదని యెరూషలేము తీసుకుని వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది. గాడి చేసిన పని ఒకటి, యేసయ్యకి తనను తాను అప్పగించుకోండి. యేసయ్యకి ఈ రోజున నీ గురించి నా గురించి ఒక ప్లాన్ ఉంది. నన్ను యెరూషలేములోనికి పరిచిత పరలోక పట్టణంలోకి తీసుకెళ్ళడానికి అనే ప్లాన్ ఉంది. అది నెరవేరాలంటే నువ్వు నీ ఫ్యామిలీ యేసయ్యకి అప్పగించుకోండి. ఈ లోకంలో కావలసినవన్నీ సమకూర్చి పెట్టడమే కాదు, అత్యంత ఘనమైన స్వాస్థ్యాన్ని పరలోక పట్టణంలో నీ కొరకు నా కొరకు మన ఫ్యామిలీస్ కొరకు చదవలసిన దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వాలంటే, ఆ స్వాస్థ్యం అందుకోవాలంటే ఈ రోజున దేవుడికి నువ్వు అప్పగించుకోవాలి. నిన్ను అప్పగించుకో. గాడిద కనపరిచిన దేవుడు నిన్ను కనపరుస్తాడు. గాడిద ఒక మంచి స్థాయి ఇచ్చిన దేవుడు నీకు మంచి స్థాయి ఇస్తాడు. గాడిదను విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టక నడిపిస్తాడని చెప్పడానికి మాటలు తెలియజేస్తా ఉన్నా. యెరూషలేములోనికి అడుగుపెట్టిన యేసయ్య ఈ రోజున నీ ఫోన్ అడుగు పెడితే, నీ కుటుంబంలో అడుగు పెడితే, సాత్వికుడైన దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే, ప్రవచన నెరవేర్పుదారుడు నీ ఇంట్లో అడుగు పెడితే, నీ కుటుంబము, నీ జీవితము, నీ భవిష్యత్తు ఆయనను బట్టి, ఆయన చేత, ఆయన ద్వారా ఘనంగా నడిపించబడబోతుందని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈ పామ్ సండే రోజున, ఈ మట్ల ఆదివారం రోజున యేసు ప్రభువుకి నీ జీవితంలో చోటివ్వు. ఆయన నీ కుటుంబంలో చోటివ్వు. నీ పరిస్థితులను చోటివ్వు. ఆయన నడిపిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు. తన నామమికి మారపై తన సాక్షాత్మే నిన్ను ముందుకి తీసుకుని వెళ్తానని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈ మట్ల ఆదివారం రోజున ఈ చిన్న మెసేజ్ ఈ లైఫ్ స్ప్రింగ్లో ఉన్న నీకు ధైర్యం ఇవ్వాలని, నిన్ను బలపరచాలని, తన ప్రభువులను పోషించడానికి కాపాడాలని, ఆయన సాక్షిగా నడిపించబడాలని దేవుని సేవకునికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా. నీ కుటుంబము, నీ రాబోతున్న రోజులు, నీ భవిష్యత్తు ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన చేత ఘనంగా
దేవుడు నీ తోడుండి నీ పక్షంగా ఉండి నడిపిస్తాడు, నడిపించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రియమైన సహోదరుడా, యేసయ్య గాడిదని సెలెక్ట్ చేసిన కారణం యేసయ్య దగ్గర యెరూషలేముకు సంబంధమైన గాడిదని లోపలికి తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు ఆయన. ఈరోజు నా పరలోకం అడుగు పెట్టడానికి యోగ్యత లేని నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళా యేసయ్యకు ఒక ప్లాన్ ఉంది. అది జరగాలంటే గాడిద చేసిన ఒకే ఒక పని, యేసయ్యకి తనను తాను అప్పగించుకోండి. అక్కడ ఎంత ఘనంగా దేవుడు తీసుకుని వెళ్ళాడు. గాడిదను చూస్తున్నాం బైబిల్లో. గాడిద లైఫ్ మారిపోయింది. గాడిదను దేవుడు ఘనంగా హెచ్చించి తనకి ఏ స్థాయి వచ్చిందో గాడిద కూడా అదే స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. రోజు నేను అప్పగించినట్టయితే కనుక యేసయ్య నన్ను కనపరుస్తాడు, నీ తోడు నీకు సహాయం చేస్తాడు. నేను విడువని ఎడబాటు చెప్తున్న దేవుడు తన చేతితో నీ చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. భయపడవద్దు, నమ్మిక మాత్రవచ్చు. భయపడవద్దు, నిన్ను వారికి అప్పగించుకో. భయపడవద్దు, నీ పరిస్థితులను చేతిలో పెట్టు. భయపడవద్దు, నీ భవిష్యత్తును చేతిలో పెట్టు. భయపడవద్దు, నీ పిల్లల భవిష్యత్తును చేతిలో పెట్టు. భయపడవద్దు, నీ ఆర్థిక పరిస్థితులను చేతిలో పెట్టు. భయపడవద్దు, రేపటి రోజుని ఆ చేతిలో పెట్టు. నిన్ను వారికి అప్పగించుకో. నీ కుటుంబాన్ని వారికి అప్పగించు. నీ పరిస్థితులకు అప్పగించు. నిన్ను తన కొరకు నడిపించడానికి, తన ప్రేమతో నడిపించడానికి, నీకేమేమి కావాలని సమకూర్చి నడిపించడానికి సిద్ధమైన దేవుడిని ఈ ఉదయకాల సమయంలో నీకు పరిచయం చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనే యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారైన పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుల దేవుడు, పాపము లేనివాడు, ఈ లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని వెలగా పెట్టినవాడు, తన ప్రాణగణాన్ని ఎక్కువగా ప్రేమించిన వాడు, సమాధాన కర్త, అధిపతి ఈరోజు నేను అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవు అప్పగించుకో. ఇంట్లో అడిగి చూపుకు ఆయన చేతని కుటుంబము కనుక నడిపించబడడానికి ఆయన నీకు సహాయం చేయాలని దేవుని సౌకర్యాల ప్రేమతో కోరుకుంటున్నాను. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. నీ శక్తియే అద్భుతం, నీ సృష్టియే అద్భుతం, నీ శక్తియే అద్భుతం, నీ సృష్టియే అద్భుతం. యేసయ్యా, 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 యేసయ్యా. ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి విడిచావు తండ్రి ప్రేమను. నా ప్రేమ నీవే యేసు, ఈ కృప నాకు చాలు, ఏ నేల నిన్ను మరచును. ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి విడిచావు తండ్రి ప్రేమను. నా ప్రేమ నీవే యేసు, ఈ కృప నాకు చాలు, ఏ నేల నిన్ను మరచును. నీ శక్తియే అద్భుతం, నీ సృష్టియే అద్భుతం, నీ శక్తియే అద్భుతం, నీ సృష్టియే అద్భుతం. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 ప్రియమైన సహోదరుల ఉదయకాల సమయంలో ఎన్నో నీ కుటుంబాన్ని పరిస్థితిని అప్పగించుకోవడానికి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి నీ కుటుంబంలో చోటు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు ఇష్టపడితే నీ కుటుంబము తోడు అనవద్ది నీ కుటుంబం చెయ్యని పట్టుకొని తన సమృద్ధి చెందుతా తన కృపతో తన సహాయంతో వడియో ఊహించు అక్కడ అధికంగా వేసి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇంటిలో నడుపుపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెరూషలేములో నడుపుపెట్టడం యేసయ్య నీ హృదయంలో నీ కుటుంబంలోనికి నీ పరిస్థితుల్లో నడుపుపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఆహ్వానాన్ని ఆయనకి నీవు అప్పగించుకో. ఆయన చేత కుటుంబము ఎంత గొప్పగా ఎంత ఘనంగా ఎంత అద్భుతంగా నడిపించబడబోతుందో నువ్వు కానీ అనుభవపూర్వకంగా చూసిన రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి. నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా పోషించే రోజులు రాబోతున్నాయి అని నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నిన్ను అప్పగించుకో. నీ కుటుంబానికి నాకు అప్పగించు, నీ పరిస్థితికి అప్పగించు. ఆయన చేయి పట్టుకొని అద్భుతంగా ఆశ్చర్యముగా ఎంతో గొప్పగా తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ రోజు నుంచి నేను చూడటానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో మాటలు తెలియచేస్తున్నాను. ప్రేమతో మాటలు తెలియచేస్తున్నాను. నీ హృదయంలో చోటుకు, కుటుంబంలో చోటుకు, నీ పరిస్థితులను చోటుకు ఆయన చేత గర్వగా సమృద్ధితో ఆ నామాన్ని బట్టి అద్భుతంగా నడిపించడానికి యేసయ్య నీ తోడుకి నీ చేపట్టు నడిపించడానికి యెరూషలేముకు తీసుకెళ్ళడానికి వెళ్ళే ఆ దారుల్లో నీకు తోడుండి నడిపించడానికి నాకు సిద్ధంగా ఉన్నాను. Surrender yourself to God. Surrender yourself to the Savior who has loved you more than his very own life. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యేసు ప్రభువుకి ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు అప్పగించుకో. తన సమృద్ధి ఎలాగుంటుందో, తన ఆశీర్వాదం ఎలాగుంటుందో, తన దీవెన దయ ఎలాగుంటుందో జీవితంలో అనుభవపూర్వకంగా చూడవలసిందిగా ఆయన కృపణ సహాయాన్ని అనుభవించిన నేను ఉదయకాల సమయంతో ప్రేమగా మాట్లాడుతున్నాను. నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏమి చేతనైనా నాకు నేర్పించి తన పరిస్థితుల్లో ఒక చిన్న పనిముట్లుగా గొప్ప పరిచారకుడిగా యేసయ్యను వాడుకొచ్చున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, స్నేహితుడా, ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాను. నీ కుటుంబానికి నాకు అప్పగించు, నీ పరిస్థితానికి అప్పగించు, నీ కష్టానికి అప్పగించు, నీ వేదనకి అప్పగించు, నీ ఓటమికి అప్పగించు, నిన్ను నీవు నాకు అప్పగించు. ఆయన చేత ఆయన ద్వారా ఆయనను బట్టి ఘనమైన రీతిలో నీ కుటుంబం నడిపించుకోవాల్సిందిగా ప్రేమతో ఈ ఆదివారం రోజున, ఈ పామ్ సండే రోజున నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన మాటలని విన్న మనందరి వినికిడిలో మన కుటుంబాల్లో ఫలించుట కొరకై దీవించగా ఎవరిని నా మాటిస్తోంచాలయా. ఈ ఉదయకాల సమయంలో ఈ పామ్ సండే వర్షిప్లో ఈ లైవ్ స్ట్రీమ్లో మేమందరం కలిసి మీ నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని కొనేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పామ్ సండే ఈ స్పెషల్ డే రోజున యెరూషలేములో మీరు అడుగుపెట్టిన సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఆ సందర్భంలో నుండి మాకు కావలసిన నీ వాక్యం వచనాలని మేము వెతికి పట్టుకున్నట్టుగా నీ వచనాలు మా హృదయంలో ఫలించలాగున్నా, నీ మాటలు మాకు బలాన్ని ఇవ్వగలిగేలాగున్నా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని మా కుటుంబాలని, మా జీవితాలని మీ నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ చేత ఘనంగా నడిపించుకోగలిగటానికి మాకందరికీ మీరు పేరు పేరున సహాయం చేయండి. ఈ లైవ్ స్ట్రీమింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి, బలపరిచి, దీవించి నడిపించబడుతూ ఈ వారమంతా మా కుటుంబాలకు తోడు మీరుండి, మా కుటుంబాలకు పోషకుడిగా మీరుండి నడిపించబడుతూ
మీకే మహిమ ఘనత ప్రభావంలో అనిపిస్తూ ఈ లైఫ్లో పాల్గొన్న ప్రతి వారిని పేరున దీవించి పెడుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కాపుదల సహాయము మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి తన కృపలో తన నామవిక్రమార్థమై బలపరిచి దీవించి హెచ్చించి కాపాడి పోషించను కాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఉదయకాల సమయంలో లైఫ్ స్టైల్లో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి పేరున నా హృదయపూర్వక తెలియచేస్తున్నాను. దయచేసి గమనించండి. దయచేసి ఈ వారం అంతా టిపికల్ టైం కాబట్టి మీది కానీ మీ పిల్లలు కానీ బయటకు వెళ్ళకుండా జాగ్రత్త వహించవలసిందని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ మన కుటుంబాల్లోంచి, మన ప్రాంతము, మన దేశ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్న టైం దగ్గర పడింది కాబట్టి మన వంతు బాధ్యతగా 2 పనులు మనం చేద్దాం. ఒకటి, దట్ ఈస్ ఆల్ ప్రే ఫర్ ద హీలింగ్. ప్రపంచాన్ని దేవుడు స్వస్థపరచాలని మన వంతు బాధ్యతగా ప్రార్థన చేద్దాం. రెండవది, మన బాధ్యత, రెండో బాధ్యతగా మన వాళ్ళని మనం కాపాడుకుందాం. చేసి ఊరికే ఇంట్లో ఏం తోచట్లేదు కదా బయటకు వెళ్తారండి. ప్లీజ్ రిక్వెస్ట్ యూ, చేతులు జోడించి మనం చేస్తూ ఉంటాం. ఈ వైరస్ తొలగిపోవాలంటే మన రెండో బాధ్యత, మనం మన దీక్ష కొరకు జాగ్రత్త పడి, మనం ఏదైనా పొరపాటు చేస్తే అది మన వరకు కాదు, మొత్తం అనేకులకి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మన వల్ల ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం. డు నాట్ గో అవుట్ సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ యూస్. ఏ ఉపయోగం లేకపోతే, ఏ పని లేకపోతే బయటకు వెళ్ళాలని పూర్తిగా అవాయిడ్ చేసుకుందాం. గమనించండి, మనం క్షేమంగా ఉందాం. స్టే హోమ్, స్టే సేఫ్. మనం ఇంటి పట్టుకుని ఉందాం. మన కుటుంబీకులను కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ స్టైల్ పాల్గొనే అందరికీ కృపనామమున పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ us all for his glory. Amen.